మీకు పిఎఫ్ ఖాతా ఉందా? అయితే ఈ శుభవార్త మీకోసం. ఉచితంగా మీ ఖాతాలో 50,000 రూపాయలు డిపాజిట్ కాబోతుంది. పనిచేస్తున్నప్పుడు పిఎఫ్ ఖాతాదారులకి శుభవార్త. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక పెద్ద ప్రకటన చేసింది. ఇందులో ఒక వ్యక్తి కొన్ని షరతులు పాటిస్తే అతనికి 50,000 రూపాయలు బోనస్ ఇవ్వబడుతుంది. దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా ఆఖరి వరకు వీడియోని మిస్ కాకుండా చూడండి. భారతదేశంలోని ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుని సురక్షితం చేయడంలో ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. వారు తమ ఉద్యోగ సమయంలో ప్రతి నెల విరాళం ఇస్తే అది పదవి విరమణ తర్వాత కూడా పెన్షన్ రూపంలో డబ్బును అందిస్తుంది. ఇది ఉపాధి తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించే క్రమబద్ధమైనటువంటి పదవి విరమణ పొదుపు ప్రణాళికని అందిస్తుంది. ఈపీఎఫ్ఓకి సంబంధించిన కొన్ని నియమాలు మరియు నిబంధనల గురించి చాలామందికి తెలియదు. ఈ నియమాలలో ఒకటి నమ్మకమైన జీవన ప్రయోజనాలు. ఇందులో ఉద్యోగి నేరుగా 50,000 రూపాయల వరకు ప్రయోజనం పొందుతాడు. దీనికి ఒక షరతు కూడా ఉంది. అదేంటంటే పిఎఫ్ ఖాతాదారులందరూ ఉద్యోగాలు మారిన తర్వాత కూడా అదే ఈపీఎఫ్ ఖాతాకి విరాళాలు అందించడం కొనసాగించాలి. ఇది వరుసగా 20 సంవత్సరాల పాటు ఒకే ఖాతాకి కంట్రిబ్యూట్ చేసినటువంటి తర్వాత లాయల్టీ కమ్ లైఫ్ ప్రయోజనాలని పొందేందుకు వారిని అనుమతిస్తుంది. సో ఇటీవలే 20 ఏళ్ల పాటు తమ ఈపీఎఫ్ ఖాతాకి నిరంతరంగా విరాళాలు అందించిన కస్టమర్లకి లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ని సిబిడిటి సిఫార్సు చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇప్పుడు 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా విరాళాలు అందించిన పిఎఫ్ ఖాతాదారులకి 50,000 రూపాయలు అదనపు ప్రయోజనం పొందుతుంది. లాయల్టీ కమ్ లైఫ్ ప్రయోజనాల కింద రూపాయి నుంచి 5,000 రూపాయల వరకు ప్రాథమిక వేతనంతో 5,000 మంది వ్యక్తులు 30,000 లాభం ఉంటుంది. 5,000 రూపాయి నుంచి 10,000 మధ్య బేసిక్ వేతనం ఉన్నవారు 40,000 రూపాయలు మరియు 10,000 కంటే ఎక్కువ ఉంటే 50,000 రూపాయలు పొందుతారు.